వద్దమ్మా నోటి దగ్గర పెట్టి వద్దు వద్దమ్మా నోటి దగ్గర పెట్టిందని వద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే ఇలా కూర్చున్నానంటే ఏదో షాపింగ్ హాల్ అనేది అర్థమైపోద్ది మీకు. షాపింగ్ హాల్ కాదు, షాపింగ్ హాల్ అయితే ఉంది అమెజాన్ది. మొన్న స్కిన్ కేర్ అది చూపించాను కదా, ఈరోజు మేకప్ అది చూపిస్తా. ఈ మంత్ బర్త్డే ఉంది కదా నాది, సో బర్త్డే కోసం చిన్న చిన్న మేకప్ అది తెప్పించాను. అట్ ది సేమ్ టైం ఈరోజు అయితే వ్లాగ్లో మమ్మీ వాళ్ళు వస్తున్నారు కదా, సో వాళ్ళు వచ్చే ముందు కొంచెం కొంచెం క్లీనింగ్స్ అవన్నీ చేశాను. ఇన్ కేస్ ఏమైనా షూట్ చేస్తే నేను మళ్ళీ రేపటి బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. అండ్ మమ్మీ వాళ్ళు అయితే రేపు వస్తున్నారు. సో ఈ విశేషాన్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే షాపింగ్ హాల్ చేసేసి. సో ఫస్ట్ వచ్చేసి అండ్ మీకు నేను మొన్న చెప్పాను కదా కలర్ స్ప్లాష్ సేల్ అని చెప్పేసి, అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనమాట. ఇది 1st మార్చ్ నుంచి 9th మార్చ్ వరకు ఉంటుంది. ఇందులో అమేజింగ్ డీల్స్ అండ్ ఆల్సో డిస్కౌంట్స్ ఉంటాయి. నేను సేల్ గురించి డీటెయిల్ చూసి చెప్తున్నాను అంతే, వేరేది ఏం లేదు. సో ఫస్ట్ వచ్చేసి నేను ఎప్పటి నుంచో నేను ఇది ప్రైస్ ఎక్కువ అని చెప్పి ఇప్పటివరకు అసలు ఇన్వెస్ట్ చేయలేదు. సో ఎందుకో ఫస్ట్ టైం నేను ఇన్వెస్ట్ చేయాలనిపించింది చాలా రోజుల తర్వాత అంత కాస్ట్ పెట్టి. సో అది వచ్చేసి ద ఆర్డినరీ డైరెక్ట్ యాసిడ్ గ్లైకాలిక్ యాసిడ్ టోనింగ్ సొల్యూషన్ అనమాట. సో ఈ సొల్యూషన్ గురించి నేను చాలా మంది దగ్గర లెక్కలేనన్ని వీడియోస్ చూశాను, లెక్కలేనన్ని రివ్యూస్ చూశాను. అమెజాన్లో కానీ మిగతా వెబ్సైట్స్లో కానీ ఇందులో కూడా చాలా ఎక్కువ రివ్యూ ఉంది. కాకపోతే ఇది ప్రైస్ వచ్చేసి మనకి కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. ఇది ప్రైస్ నేనైతే 1250కి ఎందుకు కొన్నా. 1250 కూడా నాకు చాలా ఎక్కువ ప్రైజే. సో అంత ప్రైజ్కి పెట్టాలా అనుకుంటూ ఇప్పుడు పెట్టాలన్నమాట ఆల్మోస్ట్. సో ఇదేంటంటే ఇది మల్టీపర్పస్ యూజ్ అనమాట. ఇది మన బాడీలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. లైక్ హెయిర్కి, స్కిన్కి, ఎల్బోస్కి అండ్ పిగ్మెంటేషన్ ఎక్కడుందో అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఆర్డినరీ బ్రాండ్ నుంచి. సో ఇది నేను తెప్పించింది అనమాట. ఇది చిన్న బాటిల్లో, ఇంకా పెద్ద బాటిల్ ఉంటుంది అనమాట. పెద్ద బాటిల్ 2800 ఎంతో ఉంటుంది. సో దీనికి ఇలాగ ట్యూబ్స్ ఇచ్చారు. ఇది తీసుకొని మనం అప్లై చేసేసుకోవడమే. ఇది నేను మధ్యలో ఎప్పుడైనా అప్లై చేసుకున్నాం, నేను మీకు చూపిస్తాను. సో మ్యాక్సిమం నేను ఫేస్కే తెప్పించాను అనమాట. అండ్ ఆల్సో ఎల్బోస్కి ఏమైనా స్కార్స్ దానికి రిమూవల్కి ఇవన్నిటికి కూడా పనిచేస్తుందట. సో అందువల్ల చూద్దాం మన స్కిన్ మీద ఎలా పనిచేస్తుంది. అందరికీ అన్ని స్కిన్స్ మీదకి యూజ్ అవ్వాలని ఏం లేదు కదా. అది తర్వాత బర్త్డేకి అని చెప్పేసి, బర్త్డేకి అనే కాదు కానీ ఐ షాడో ప్యాలెట్ కొని చాలా రోజులు అయిపోయింది. ఉన్నవన్నీ కూడా మొన్న ఏం చేశాను తెలుసా, నేను మేడ మీద ఉన్న ఆ ర్యాక్లో ఉన్నవన్నీ కూడా ఆల్మోస్ట్ నాకు ఇంత చిన్న బస్తా అయింది. ఎక్స్పైర్ అయిపోయి అన్నీ కూడా పడేసాను. ఎక్స్పైర్ అయిపోయిన క్రీమ్స్ కానీ మేకప్వి కానీ అన్నీ కూడా. సో వాడలేదనమాట పెద్దగా, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ మీద మేకప్ అది ఎక్కువ వేసుకోవట్లేదు, అందువల్ల అన్నీ కూడా పడేశాను. తర్వాత నిక్ K9 బ్రాండ్ నుంచి ఆటోమన్ స్పైస్ది ఇది ఒక ఐ షాడో ప్యాలెట్ తెప్పించాను. 799 రూపీస్. మీకు ఇది 799 రూపీస్. మీకు ఇంకా ఆఫర్లో మంచి సేల్లో మంచి ప్రైస్కి అనేది వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. నేను ఎక్కువ అయితే ఈ షేడ్స్ పెడుతుంటా, ఈ గ్లిటర్ షేడ్స్ పెడుతుంటా. ఈ మ్యాట్ ఫినిష్లు పెద్దగా పెట్టను, ఈ గ్లిటర్ షేడ్స్ ఎక్కువ పెడుతుంటా అనమాట. నాకు బాగా అనిపిస్తాయి, సింపుల్గా అనిపిస్తాయి. అట్ ది సేమ్ టైం కొంచెం మనం ఐ షాడో ప్యాలెట్ పెట్టుకున్న ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఎందుకో అవే ఎక్కువ పెడుతుంటాను. మిగతా నేను అంత ప్రోన్ కాదు, మేకప్ ప్రోని మినిమం వేసుకుంటాను అంతే. దాని తర్వాత లిప్ లైనర్స్ తెప్పించాను అనమాట. లిప్ లైనర్స్ వచ్చేసి ఇవి కలర్ క్వీన్ అనే బ్రాండ్ అనమాట. మొత్తం 3 లిప్ పెన్సిల్స్ తెప్పించాను. లిప్ పెన్సిల్స్ ఇవి మొత్తం అన్నిటి మీదకి సూట్ అయిపోయేలాగా మోవే కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి అండ్ న్యూడ్ కలర్ ఒకటి అలా తెప్పించాను. ఇవేంటంటే ఇవి కలర్ పెన్సిల్స్ కాదు. మిట్టు కూడా అడుగుతున్నాడు కలర్ పెన్సిల్స్ నాకు ఇవ్వు అని చెప్పేసి. సో కలర్ పెన్సిల్స్ అయితే ఎలా వస్తాయి, మెయిన్ కలర్ పెన్సిల్స్ దేనికంటే కలర్ పెన్సిల్స్ అంటండి లిప్ పెన్సిల్స్. సో ఇలా అవుట్లైన్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. మంచి షేప్ వస్తుంది. ఇన్ కేస్ మీ లిప్ కరెక్ట్ అయిన షేప్ లేకపోతే చక్కగా దానివల్ల కొంచెం షేప్ వస్తుంది అనమాట, నీట్గా ఉంటుంది. ఇది మీరు ఒక 3 పెట్టుకోండి మీ దగ్గర. లైక్ మోవే కలర్ ఒకటి, న్యూడ్ బ్రౌన్ ఒకటి అండ్ రెడ్ ఒకటి. ఇవి పెట్టుకుంటే చాలా అన్ని లిప్స్టిక్స్ మీదకి సెట్ అయిపోతాయి. సో నేను ఇవి 3 తెప్పించాను. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కాకపోతే దీనికి నాకు నచ్చలేదు ఏంటంటే, నేను ఇలా ఇదేమనుకున్నా ఇది ఎగ్జాక్ట్ పెన్సిల్లా వచ్చింది. సో దీన్ని మళ్ళీ షార్ప్నర్ క్యారీ చేయాలి, అదొక ప్రాబ్లం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి. తర్వాత కాజల్ ఒకటి తెప్పించా, లోటస్ది. కాజల్ తెలుసా, నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రై చేస్తాను. మ్యాక్సిమం అన్ని కాజల్స్ ట్రై చేసేసాను. సో ఇది లోటస్ అనమాట. లోటస్ ఇప్పటికి ట్రై చేయాలి. 199 రూపీస్. సో చూడాలి ఎలా ఉంటుంది అనేది. స్లే ఇన్ స్ట్రోక్, లాంగ్ లాస్టింగ్, స్మచ్ ప్రూఫ్, ఫ్రిజ్లీ పిగ్మెంటెడ్ అని చెప్పేసి ఉంది మీద. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రోడక్ట్. తర్వాత నా మేకప్ ఫిక్సర్ ఒకటి తెప్పించా వెట్ అండ్ వైల్డ్ నుంచి. ఫోటో ఫోకస్
స్ప్రే ఇది న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది అనమాట. అంటే మనం మేకప్ అంతా చేసుకున్న తర్వాత స్ప్రే చేసుకుంటాం కదా, సో సెట్టింగ్ స్ప్రే అంటాం కదా, సో అదనమాట ఇది. సో ఇది కూడా ఇది కొత్త బ్రాండ్ ఏం కాదు, పాతదే. అండ్ నా దగ్గర లేదని ఉంది ఆల్రెడీ, అది ఎక్స్పైర్ అయిపోయింది, అందుకని మరి ఇది తెప్పించాను. తర్వాత ఇది ఒకటి తెప్పించాను, హైడ్రేటింగ్ ఐ సిరమ్ మాస్క్. నాకు ఈ మధ్య స్లీపింగ్ సరిగ్గా లేక బాగా అంటే బాగా లోతుకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో అందువల్ల ఇది కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది సిరమ్ మాస్క్ అని చెప్పేసి. ఇది పెద్దగా చేంజ్ ఏమి ఉండదు మన స్కిన్లో, కాకపోతే కొంచెం మనం అదేంటంటాము కొంచెం కేరింగ్ అలా చేస్తూ ఉంటే కొంచెం రెక్టిఫై అవుతుంది కదా, అందువల్ల చెప్పేసి. గార్నియర్ హైడ్రాబాంగ్ ఐ సిరమ్ మాస్క్, బ్రైట్నింగ్ ఐ మాస్క్ అనమాట. చేంజ్ ఎక్స్ట్రాక్ట్స్ హైలరానిక్ యాసిడ్ సిరమ్ ఉంటుంది. డార్క్ సర్కిల్స్కి ఐ బ్యాగ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అంట. ఇందు మీద అయితే అదే ఉంది. సో ఇది నేను ఫస్ట్ టైం తెప్పించా. తర్వాత వచ్చేసి ఎవ్రీడే క్లెన్సింగ్ వైప్స్, కాయా క్లెన్సింగ్ వైప్స్. ఇది ఏంటంటే నార్మల్గా వెట్ వైప్స్ అని తెప్పిస్తాం కదా, క్లెన్సింగ్ వైప్స్ మీకు బయటికి ఇక్కడికి వెళ్ళారు, అక్కడ మీరు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత చిన్న వెకేషన్ ప్లాన్ ఉందన్నమాట, సో దానికి తగ్గట్టు తెప్పించుకున్నాను క్లెన్సింగ్ వైప్స్ అవన్నీ కాయా బ్రాండ్ నుంచి. అండ్ తర్వాత వచ్చేసి ఇవన్నీ చూపించాను కదా మీకు, లాస్ట్ టైం చూపించాను కదా, నేను ఇంకా ఓపెన్ చేయలేదు, సో చూద్దాం అన్నట్టుగా. తర్వాత వచ్చేసి లిప్స్టిక్స్ తెప్పించా, ఒక 3 లిప్స్టిక్లు. ఇవి ఏంటంటే చూసేద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి మేబ్లిన్ సెన్సేషనల్ లిక్విడ్ మ్యాటీ. ఇది వచ్చేసి షేడ్ వచ్చేసి 02 ఎవ్రీడే కోసం అని చెప్పి తెప్పించాను. ఇది ఇలా ఉంటుంది, కొంచెం డార్క్ వైన్ రెడ్ ఎలా ఉంటుంది అలా వస్తుందన్నమాట, బాగుంటుంది. నాకు ఇలాంటి కలర్స్ బాగా నచ్చుతాయి. మరి అకేషనల్గా అయితే ఎలాగో రెడ్ పెట్టుకుంటాం, కానీ నార్మల్గా అయితే నాకు ఇలాంటివి నచ్చుతాయి అనమాట. సో తర్వాత వచ్చేసి ఒక బ్లష్ తెప్పించాను, అది వచ్చేసి స్విస్ బ్యూటీ బ్లష్. సీరియస్లీ చెప్పాలంటే నాకు బ్లష్ అంత అప్లై చేసుకోవడం రాదు, నేను అంత ప్రోన్ కాదని చెప్పాను కదా. సో ఒకసారి ఇప్పుడు చిన్నది అప్లై చేసి చూద్దాం. నాకంటే అస్సలు రాదు. మిట్టు కూడా అలా చూస్తున్నాడు, అమ్మ ఎలా ఉంటుంది చూద్దాం అని చెప్పి. ఎక్కువ పెట్టేసుకుని ఉంటున్నాను, లేదు ఎలా ఉన్నది బాగుంది. పిగ్మెంటెడ్ అయితే చాలా బాగా ఉంది, మొత్తం మేకప్ వేసిన తర్వాత బాగుంది కదా, చాలా తొందరగానే పెనిట్రేట్ అయిపోయింది. అది బాగుందా, ఎలా ఉన్నా? నీకు ఇంకా ఫుల్ నేను ఇంకా మేకప్ వేయలేదు కాబట్టి మేకప్ వేసిన తర్వాత బాగుంటుంది. వద్దు నువ్వు పెట్టుకోవడానికి కాదు. మిట్టు కూడా సేమ్ ఆడబలేదు తెలుసా, ఏం కొనుక్కున్నా సరే అమ్మ నాకు నేను ఏదైనా ఒక మంచి కాస్ట్లీ పెట్టుకున్నా సరే వెంటనే తర్వాత రోజు వాడి హ్యాండ్స్ అందు మీద ఉంటాయన్నమాట. తర్వాత లిప్స్టిక్ వచ్చేసి మార్స్ పాప్ స్టార్ నుంచి ఒక లిప్స్టిక్ తెప్పించాను. ఇది యాక్చువల్గా మ్యాటి ఫినిష్ది మూస్ ఫౌండేషన్ అనమాట. ఇందులో మొత్తం 24 షేడ్స్ ఉంటాయట. ఇది నేను యాక్చువల్గా ఒక యూట్యూబర్ వాడుతున్నప్పుడు చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. తన స్కిన్ టోన్ నా స్కిన్ టోన్ కొంచెం అప్రాక్సిమేట్గా కొంచెం చామంచాయ అలా ఉంటుంది అనమాట, అందువల్ల తెప్పించాను ఇది. ఫెయిర్ స్కిన్ టోన్ అయితే మనం ఒక్కొక్కటి 2 సార్లు ఆలోచించాలి, కానీ అన్ని స్కిన్ టోన్స్ మీదకి సూట్ అయిపోయేవైతే మనం టక్కుమని తీసుకుంటాం కదా. ఇది కూడా డైలీ వేర్ కోసమే, కొంచెం కాఫీ టైప్లో ఉంటుంది అనమాట. ఎవ్రీడేకి మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆల్రెడీ వేసుకున్నారా, ఇలా వస్తుంది. ఇందాక దానికి ఇప్పటికీ పెద్ద డిఫరెన్స్ లేదనుకోండి. సో ఇదైతే లిప్స్టిక్ సెటిల్ డౌన్ అవుతుంది, 2 minutes అలా ఉంటే సెటిల్ డౌన్ అవుతుంది. ఆల్రెడీ ట్రై చేశాను నేను. సో ఇది షేడ్ వచ్చేసి కోరస్ గర్ల్ అనమాట. ఇది షేడ్ వచ్చేసి ఎవ్రీడేకి పర్ఫెక్ట్ ఉంటుంది, అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం చాలా అఫోర్డబుల్ ప్రైస్లో దొరికింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే కోరస్ గర్ల్ ట్రై చేశాను నేనైతే. తర్వాత వచ్చేసి నూర్ స్కిన్ కేర్ నుంచి హానెస్ట్ రివ్యూస్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అని చెప్పేసి ఉంది. నూర్ స్కిన్ కేర్ నుంచి ఇది తెప్పించాను, ఐబ్రోది చూపిస్తాను మీకు. ఇంత పెద్ద డబ్బాలో ఇది ఒక్కటి ఎలా వచ్చిందనమాట. ఐబ్రో స్టైలింగ్ జెల్ అనమాట. ఇది తెప్పించాను. ఇది వచ్చేసి 100% న్యాచురల్ అలోవెరా ఫ్లాక్స్ సీడ్స్, అండ్ ఆల్సో మనం స్కిన్ కేర్ ఏమైనా చేసేటప్పుడు కానీ, లేకపోతే మనం నైట్ స్కిన్ కేర్ చేసేటప్పుడు కొంచెం మనకి షేప్లో రావడానికి, కొంచెం గ్రోత్ ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఐబ్రో స్టైలింగ్ జెల్ అనమాట. అండ్ ఆల్సో ఇది మీ స్కిన్ కేర్లోనే కాకుండా మీరు ఏదైనా మేకప్ చేసుకునేటప్పుడు మీకు స్టైల్ చేసుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఐబ్రో సెట్టింగ్ జెల్ లాగా పనిచేస్తుంది. ఇదేంటంటే మీకు ఐలాషెస్ కర్లర్ ఉంటుంది కదా, కర్లర్ లాగే ఉంటుంది ఇది.
ట్రాన్స్పరెంట్ ఉంటుంది, లిక్విడ్ అంటే లిక్విడ్ లాగే ఉంటుంది అనమాట. సో మీరు ఇలా స్టైల్ చేయడానికి జెల్, అంటే మనం హెయిర్ స్టైలింగ్కి జెల్ ఎలా అప్లై చేస్తాము అట్లా అనమాట. సో అది. అండ్ ఇవన్నమాట ఈరోజు మీ 2 ఏం చేయొద్దు, ఇవన్నమాట ఈరోజు షాపింగ్ హాల్ అయితే మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ర్యాక్స్ క్లీన్ చేస్తున్నా, చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి ర్యాక్స్ అవి క్లీన్ చేస్తున్నా. ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను, మెయిన్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసి ఏమైనా సరుకులు కావాల్సి ఉంటే అవన్నీ కొంచెం కొంచెం బయటికి తీసేసుకొని ఇలా క్లీన్ చేస్తున్నా. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్ 3:34కి నేను చేస్తాను క్లీనింగ్. తర్వాత ఇవి వచ్చేసి సోంపు, జీలకర్ర, వాము 3 కూడా నాకు, నేను మార్నింగ్ డ్రింక్ తాగుతాను కదా వెయిట్ లాస్కి. సో మార్నింగ్ డ్రింక్ ఆల్మోస్ట్ ఇందులో వేస్తాను ఈ జార్లో. ఇది కంప్లీట్ అయిపోతుంది, అందువల్ల ఫిల్ చేసి పెట్టేసుకుందాం. ఇలాంటివి రెడీగా ఉన్నాయనుకోండి మనకి ఇంకా వేరే ఉండదు, అంటే మళ్ళీ ఏం మార్నింగ్ డ్రింక్ ఏం తాగాల అలాంటి ఏం ఉండవు, చక్కగా వెంటనే కలిపేసుకోవచ్చు. తర్వాత రాజ్మా నానబెట్టుకున్నా నాకు సలాడ్కి, అండ్ ఆల్సో ఇడ్లీ బ్యాటర్ చేద్దామని మినపప్పు, బియ్యం, అదే ఇడ్లీ నూక అలా పెట్టుకున్నాను నానేసేద్దామని చెప్పి. అలా గిన్నెలో పెట్టుకోవడం నాకు గుర్తుంటుంది అనమాట. తర్వాత ఇవి వచ్చేసి షీట్స్, ర్యాక్లో వేసే షీట్స్. యాక్చువల్గా అవి టేబుల్ మేట్స్ అనమాట. టేబుల్ అంటే టేబుల్ మీద వేస్తాం కదా డిన్నర్ ప్లేట్స్ కింద, అవి నేను ఇందులోకి యూజ్ చేస్తానమాట. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ గ్యాస్ స్టవ్ కూడా మొత్తం ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇలా చేస్తున్నాను. అలా కరెంట్ కూడా పోయింది ఈరోజు చాలా పవర్ కట్, అంటే చాలా పవర్ కట్ ఉంది. సో చూస్తున్నాం ఆ ఇన్వర్టర్ మీద ఇన్వెస్ట్ చేసుకుందామని చెప్పేసి, చూడాలి ఒక్కొక్కటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మమ్మీ వాళ్ళు వస్తున్నారు అన్నాను కదా, వాళ్ళు జస్ట్ నార్మల్గా మమ్మీ వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయితే 3 ఇయర్స్కి ఎక్కువ అయిపోతుంది, 4 ఇయర్స్ అనుకోండి, 4 ఇయర్స్ అలా అయిపోతుంది మమ్మీ వాళ్ళు వచ్చి. సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి అయితే వ్లాగ్స్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఎందుకంటే మేము పెద్దగా ఏం తినట్లేదు. యాక్చువల్గా మమ్మీ వాళ్ళు కూడా పెద్దగా అస్సలు ఏం తినట్లేదు ఇప్పుడు, ఏమైనా చేసినా సరే. డాడీకి ఏంటంటే పెద్దగా పడట్లేదు ఏం ఫుడ్ తిన్నా ఇంకా, అండ్ ఆల్సో మమ్మీ కూడా పెద్దగా తినట్లేదు. సో బట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వంట, బోరింగ్గా కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా. ఎవరైనా వచ్చేసరికి మాత్రం నాకు మంచి హుషారు ఉంటుంది, అది కూడా మమ్మీ వాళ్ళు వచ్చారంటే ఇంకా హుషారు పెరుగుతుంది కదా అది. అండ్ ఇక్కడ సోంపు అది ఉంది కదా, అది వేడి చేసేసుకుంటున్నా, ఎందుకంటే తర్వాత ఈ గ్యాస్ స్టవ్కి సోప్ పట్టించేస్తాను. సోప్ పట్టించేస్తే మళ్ళీ గ్యాస్ స్టవ్ మీద ఇంకేం పెట్టను కదా, దట్టు ఇంకా మిట్టుకి కూడా స్కూల్ టైం అయిపోతుంది, వెంటనే ఇది కూడా చేసుకోవాలి. నేను వాము కొంచెం తక్కువ తీసుకున్నా, సోంపు జీలకర్ర సరి సమానంగా తీసుకున్నాను, అండ్ వాము ఇంకొంచెం కూడా యాడ్ చేసా. తర్వాత ఇదిగో ఇక్కడ కొంచెం యాడ్ చేశాను సోంపు కదా వాము. సో ఈ 3 కూడా మంచిగా రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకొని పెట్టేసుకోండి. ఇందులో మీరు ఇంకా దాల్చిన చెక్క వేసుకోండి. దాల్చిన చెక్క అంటే వెయిట్ లాస్కి, మనం నార్మల్ బిర్యానీలో వేసే దాల్చిన చెక్క కాదు, మనకి దాల్చిన చెక్క చెట్టుకి 3-4 లేయర్స్ ఉంటాయి. సో ఆ లేయర్ 3rd లేయర్ 4th లేయర్ అనుకుంటా, వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అది దాన్ని దాల్చిన అని కూడా అనరు, ఇంకొకటి ఏదో అంటారు, సంథింగ్ సీ మీద వస్తుంది పేరు, నాకు గుర్తు రావట్లేదు. అది బాగా స్విరిల్ అయి ఉంటుంది అనమాట. సో అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో అమెజాన్లో కూడా దొరుకుతుంది, డిమార్ట్లో వాటిలో కూడా దొరుకుతుంది మీకు. సో ట్రై చేయండి, ఓకేనా. బాగా చుట్టూ తిరిగి ఉంటుంది అనమాట. నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి. దీన్ని సేలన్ సిన్నమన్ అంటారట, నేను ఇప్పుడు గూగుల్ చేసి చూసాను అనమాట. సేలన్ సిన్నమన్ అంటారు, CEYLON సేలన్ సిన్నమన్ అంటారు. సో అది ట్రై చేయండి. అది కూడా మీరు అందులో హీట్ చేసేసుకొని పౌడర్గా చేసుకొని పెట్టుకున్నారంటే మీకు వెయిట్ లాస్లో చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది, మనం బిర్యానీలో వేసేదానికంటే ఘాటు కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో అది. అండ్ ఇక్కడైతే అందులో సామాన్లన్నీ ఏవేవైతే బాగాలేవో అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇవేంటంటే పని మనిషి మెయిట్స్ అంతా దీనిగా తోమరు కదా, చాలా అంటే చాలా సామాన్లు తోమాను అసలు. సో ఫుల్ నాకు ఏదైనా ఓపిక ఉన్నా లేకపోతే ఎవరైనా వస్తున్నా సరే ఇంకా ఫుల్ క్లీనింగ్స్ ఉంటాయి, ఇంక ఇల్లంతా క్లీనింగ్స్ ఉంటాయి అనమాట. ఏంటో నేను క్లీన్ చేయడానికి ఎంత పెద్ద ఇల్లు కొనుక్కున్నావా అనిపించేసింది నాకు. ఇలాంటప్పుడు చాలాసార్లు ఈ మధ్య ఎందుకు బాగా అనిపించేసింది, ఎందుకంటే అథరైటిస్ మీద చేసుకోలేకపోతున్నాను కదా, ఎంత మెయిడ్ వచ్చినా సరే మనం చేసుకున్నట్టు వాళ్ళు చేయరు, మళ్ళీ మేము చేసుకోవాల్సిందే, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ మేము చేసుకోవాల్సిందే. దట్టు వాళ్ళు వీక్లో ఒక 2-3 డేస్ మానేస్తున్నారు. సో అదేంటో మాకు అర్థం కావట్లేదు అనమాట. సో ఇంకా ఏదైనా చిన్న ఇల్లు అంటే వెంటనే క్లీనింగ్లు బాగుంటాయి, దేనికి దాని పిండి కొద్ది రోడ్ అనేది దానికే ఉంటుంది, కానీ అలా అనిపించేస్తుంది ఎందుకో క్లీనింగ్ చెయ్యలేక మెయిన్ అది.
అండ్ నేను వీడియో సరిగ్గా పెట్టకపోవడం కూడా నాకు ఈ క్లీనింగ్సే మెయిన్ రీజన్. అలాగని క్లీనింగ్సే మీకు వీడియోస్ పెడితే మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పి నేను షూట్ చేయను. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో షూట్ చేయట్లేదు అనమాట. మీకు క్లీనింగ్ ఇంకా అదే అనుకుంటారేమో అని చెప్పేసి. తర్వాత ఇది మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కదా, ఇంకా స్పూన్స్ ఇవి ఇలా సెపరేట్ చేసి పెడుతున్నాను కానీ 2 రోజులు సరిగ్గా ఉంటాయంట. 3వ రోజు ఫుల్గా చెదిరిపోయి ఉంటాయి అనమాట. సో అలా ఉంటుంది అనమాట మా ఇంట్లోని. ఆ తర్వాత మమ్మీ వాళ్ళు వచ్చే ముందు ఇంకా కాయగూరలు కానీ అండ్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ రీస్టోర్ చేసుకుంటున్నాను. సో కొంచెం కొన్ని రీస్టోర్ చేసుకుంటున్నాను అనమాట. అది. అండ్ ఇంకొకటి మమ్మీ ఏంటంటుందంటే, వచ్చాక నేను చేస్తాను నువ్వేం చేయకు అది ఇది అంటుంది. నేనే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీయే చేసి, తను ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మీయే చేసి, ఇంకెందుకు అన్నట్టు అనిపిస్తుంది. ఏదైనా మనం కూడా కూర్చోబెట్టి పెట్టాలి అని మనకి అనిపిస్తుంది కదా. వాళ్ళు అసలు ఎలాగో రారు, అందువల్ల ఇంకా ఈసారైనా కొంచెం మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. సో వాళ్ళు పెద్దగా బయటికి వెళ్ళరు కానీ చిన్నవి అంటే మనకి ఇప్పుడు ముంచింతెల్ కానీ లేకపోతే ఇప్పుడు మనకి చిన్న టెంపుల్స్ అవి ఉన్నాయి కదా హైదరాబాద్లో, అవి అలా చూపిద్దామని. పెద్దగా బయటికి రావడానికి ఇష్టపెట్టుకోరు అనమాట, ఇంట్లోనే ఉండడానికి ఇష్టపెట్టుకుంటారు. సో అది. అండ్ చూసారా గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసాను నేను. అండ్ మిట్టుగడికి కూడా స్కూల్కి టైం అయిపోతుంది. ఈరోజు కర్రీ అయితే నేను ఈ సామాన్లు ఇలా తోముతున్నాను, కరెంట్ పోయిందనమాట. సో అందువల్ల మళ్ళీ టార్చ్ అది వేసుకొని క్లీన్ చేసేసుకొని అన్నం అది పెట్టేసా, బియ్యం పెట్టేసి క్యాబేజ్ పొటాటో గ్రేవీ చేస్తున్నా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఫ్రై చేసేసుకొని అందులో క్యాబేజ్ పొటాటోస్ వేసుకొని కొంచెం ఉప్పు కారం కొంచెం పెప్పర్ పౌడరు కొరియాండర్ పౌడర్ వేసేసి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసాం. ఇంకా ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసేసాను కాబట్టి ఒక్కొక్కటి అలా రీస్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో అది. అండ్ చెయ్యాలే కానీ ఇంట్లో ఏ మూల ఇంకా అలా క్లీనింగ్లు ఉంటూనే ఉంటాయి. సో ఇలా ఎవరైనా వచ్చే ముందే మేము ఎలాగో పెద్దగా సంక్రాంతికి అలా పెద్దగా క్లీన్ చేయము, అంటే మన సైడ్ సంక్రాంతికి బాగా క్లీన్ చేసుకుంటారు కదా, మేము అనకాపల్లి వెళ్ళిపోతాం కాబట్టి పెద్దగా నార్మల్ క్లీనింగే ఉంటుంది. సో ఇలాంటివి ఎవరైనా వచ్చే ముందే ఫుల్ డీప్ క్లీన్ ఉంటుంది అనమాట. సో అది. అండ్ మమ్మీ వాళ్ళు నేను బోల్డ్ అంత లిస్ట్ రాసుకుంటాను తెలుసా. మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు ఇది వండాలి అదో వండాలి ఇక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళాలని. బట్ అస్సలు ఏం తినరో, ఎక్కడికి వెళ్ళరు అనమాట. ఇంట్లో సింపుల్గా పప్పు రసం ఏదో చేసేసుకుందాం అన్నట్టుగా ఉంటారు. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు అక్కడికి రారు ఇక్కడే ఉంటారు అంటారు కదా, ఆ డైలాగ్ కరెక్ట్గా సెట్ అయిపోతాం మమ్మీకి మా డాడీకి. మా డాడీ కూడా అసలు మా డాడీకి డ్యూటీ ఉంటుంది అనమాట. సో ఆ డ్యూటీ ఇది లీవ్స్ ఇవ్వరు అది ఇది అని చెప్పేసి అదొక డిస్టర్బెన్స్. నేను కొంచెం గట్టిగా సీరియస్ అయ్యాను అనమాట. ఎప్పుడు వస్తారు ఇంకా మా ఇంటికి రారా అది ఇది అని సీరియస్ అయ్యేసరికి అప్పుడు రిజర్వేషన్స్ అవి చేయించుకున్నాము. దట్టు ఇంక నా బర్త్డేకి రండి అని ఆ ఒక్క రీజన్ పెట్టాను కదా, దాంతో ఇంక కొంచెం కదిలేరనమాట. తర్వాత ఈ ర్యాక్స్ చూసారా ఎంత మురికైపోయాయో. ఇవన్నీ ఒక లిక్విడ్ వేసి నేను క్లీన్ చేస్తాను. ఆ లిక్విడ్ నేను వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. అది బాగా గ్రీస్ పట్టిన వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. అమెజాన్లో పర్చేస్ చేసిందే. అండ్ ఇంకొకటి వాచ్లు పెట్టాను కదా మొన్న, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది పీసెస్ సోల్డ్ అవుట్ అయిపోయాయి, నేను మళ్ళీ రీస్టాక్ చేపిస్తాను. సో అది ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే మెసేజ్ పెట్టండి. 9000321429 అనమాట నెంబర్, వాట్సాప్ నెంబర్. సో దానికి మీరు పెట్టుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్, నేను చాందిని. ఈరోజు అయితే స్టాక్ ఎక్కడైతే పెట్టానో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే మిట్టుగడ బట్టలు చూసారా, అవన్నీ మిట్టుగడ బట్టలు అనమాట. సో ఈ బీరువాలో అంటే నా బట్టలు కూడా ఉన్నాయి అనుకోండి, అవతల సైడ్ ఆ చివరి సైడ్ మిట్టుగడ బట్టలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దాలన్నమాట. సో ఏవైతే సరిపోలేవో ఏవైతే సరిపోతున్నాయో అవన్నీ సెగ్రిగేట్ చేసుకోవాలి. అండ్ బై ది వే ఈరోజు ఇక్కడికి రావడానికి అంటే ఈ రూమ్లోకి రావడానికి రీజన్ ఏంటంటే రోజు అయితే రాను, పార్సల్స్ ఎక్కువ వేయాల్సి వస్తే వస్తానన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పార్సల్స్ అవుతున్నాయి. ఇలాగా మిట్టు అయితే కొంచెం పార్సల్స్ మీద నేను ఇలా బీ గార్జియస్ అని చెప్పేసి ఇది ఇలాగా స్టాంప్ వేస్తున్నాను ప్రతిదాని మీద కూడా. ప్రతిదానికి మన బ్రాండ్ నేమ్ అనేది వస్తుంది, లైక్ ఇదొకటి. అండ్ ఆల్సో నేను పేపర్ కార్డ్స్లో మాత్రమే పంపిస్తున్నా, ప్లాస్టిక్ది దాంట్లో కాకుండా. కవర్ అయితే ప్లాస్టిక్ వస్తుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే బాక్స్ మనకి డ్యామేజ్ అయిపోతుంది కదా, తడి అయిపోతుంది కాబట్టి. తర్వాత మనది ఇలా కార్డ్ వస్తుంది, బీ గార్జియస్ అనే కార్డు. దీంట్లో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అని చెప్పి ఒక చిన్న థ్యాంక్ యూ కార్డ్ అనమాట. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ది
అకౌంట్ అనమాట. మీరు ఇది స్కాన్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది వస్తుంది. దీని మీదే ఏదైతే మీరు జీమెయిల్ ద్వారా కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఇందులో డీటెయిల్స్ ఉంటాయి. ప్రతి ఆర్డర్లో ఈ కార్డ్ ఒకటి పెడతాను. అట్ ది సేమ్ టైం అండ్ స్టిక్కర్స్ కూడా పెడతా. ఇలాగా స్టిక్కర్స్ ఒకటి పెడతాను అనమాట. ఇది బిగార్జెస్ ఇన్ యూనిక్ స్టైల్, ఇది కూడా కస్టమైజ్డ్దే. సో ఇప్పుడైతే నిన్న వాచ్లు పెట్టాను కదా, లైక్ ఇగో ఈ వాచ్లు పెట్టాను కదా వీడియో, వాచెస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాచెస్కి అండ్ ఆల్సో ఇయర్ స్టడ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో అవే ఒక్కొక్కటి అలా ప్యాక్ చేస్తున్నాము. సో మిట్టు అయితే వీటితో ఇలాగా చేస్తున్నాడు. ఒక 5 పార్సల్స్ ఆల్రెడీ మార్నింగ్ వేసేసా. ఇప్పుడు వచ్చేసి ఒక 8 పార్సల్స్ వరకు ఇప్పుడు ప్యాక్ చేయాలి. 3 పార్సల్స్ ప్యాక్ చేశాను. సో మధ్యలో అనిపించింది వీడియోస్ చేద్దామా అని చెప్పేసి అందువల్ల స్టార్ట్ చేశా. ఇటు ఇప్పుడు స్టాంప్ వేస్తాడు చూడండి, ఇంకా హై లెవెల్లో వేస్తాడు అనమాట వాడు. నేను అది స్టాంప్ కూడా వుడెన్ స్టాంప్ చేయించాను, ఆన్లైన్లో చేయించాను. నాకు బయట దొరకలేదు అనమాట. సో వెయ్యి, తొందరగా వెయ్యి, అది ఆరిపోతుంది మళ్ళా, జాగ్రత్త. ఇనఫ్. మీరు అది ఇంక్ ఏదైనా కూడా మీరు తెప్పించుకోవచ్చు. లైక్ నేనైతే బ్లాక్ తెప్పించా, బ్లాక్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, పర్పుల్ ఉంటుంది, కవర్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, గోల్డెన్ కలర్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో అన్ని కలర్స్ ఉంటాయి. నేనైతే బ్లాక్ తెప్పించాను, ఆరెంజ్. అది. అండ్ మనం ప్రతిసారి ఇంక్ ప్యాడ్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇంక్ కొనుక్కొని ప్యాడ్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇవి కూడా బాక్సెస్ కూడా అయిపోయాయి, నేను మళ్ళీ తెప్పించాలన్నమాట. ఈ 2-3 డేస్లోనే చాలా బాక్సెస్ వెళ్ళిపోయాయి అనమాట. సో ఎవరికైనా కావాలనుకుంటే వాచెస్ తొందరగా మీరు ఆర్డర్ చేసుకోండి. వాచెస్ రెస్పాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మెయిన్ వాచెస్ ఎక్కువ, దాని తర్వాత స్టడ్స్ ఎక్కువ అనమాట. మహారాణి స్టడ్స్ అండ్ ఆల్సో మహారాణి స్టడ్స్ ఆల్రెడీ నేను చూపించాను కదా. ఏదిరా ఇలా ఈ బాక్స్ వేస్తావా? అన్నీ 3 ఉన్నాయా? ఇంక అయిపోయాయా బాక్సులు సరిపోవు అయితే. ఇలా ఇవ్వు, ఆర్డర్ పెట్టేస్తే అయిపోయి. ఆర్డర్ పెడదాం, వచ్చేస్తాయి తొందరగా. మహారాణి స్టడ్స్ అంటే ఈ టైప్ నేను మీకు చూపించాను కదా నిన్న. ఇవి 599 రూపీస్ అనమాట. చాలా ప్రీమియం క్వాలిటీ ఇవి. ఇదిగో ఇవైతే చాలా ఆర్డర్స్ వచ్చాయి. మహారాణి స్టడ్స్ ఒకటి, మళ్ళీ ఇంకొక స్టడ్స్ ఇగో ఈ స్టడ్స్ కూడా చాలా ఆర్డర్స్ వచ్చాయి అనమాట. ఇదొకటి. అండ్ ఆల్సో మోజోనైట్ స్టడ్స్ అని చూపించాను కదా, మోజోనైట్ స్టడ్స్ ఎక్కువ వచ్చాయి. మిగతావైతే కాంబోస్ అయితే పెద్దగా ఎవరు ఆర్డర్ చేసుకోలేదు. దాని తర్వాత ఇదొక పీస్ తెప్పించాను, ఇది నేను మీకు చూపించలేదు కదా. పట్టుకో, ఇలా పట్టుకుంటాడు, ఫోన్ ఇలా పట్టుకుంటాడు. థ్యాంక్ యూ. కొంచెం కిందకి స్టాండ్కి పెట్టేసాను, లేకపోతే. ఇదొక నెక్ పీస్ తెప్పించాను, మీకు మూవ్ చేయకుండా. ఇదొక నెక్ పీస్ మూవ్ అయిపోద్ది, మనకి తెలియదు అది. ఇది ఒకటి తెప్పించాను. ఇది వచ్చేసి మనకి సబ్బిసాచి స్టైల్ మోజోనైట్ సెట్ అనమాట. ఇది ఏంటంటే కొంచెం లిమిటెడ్ స్టాక్ తెప్పించాను, అందువల్ల నేను మీకు నిన్న చూపించలేదు. ఇలా వస్తుంది. పట్టుకోలేకపోతున్నావా? స్టాండ్ పెట్టేసినా పొద్దున చేయకపోతుంది. దానికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఎలా వస్తాయి, హ్యాంగింగ్స్. సో ఇది ఒకటి చూపించలేదు నేను, మిగతావన్నీ చూపించాను కానీ ఇది ఒకటే చూపించలేదు. ఇది లైక్ ఇప్పటి వరకు అన్ని ఇయర్ రింగ్స్ కదా తెప్పించాము. సో ఇది ట్రై చేద్దామని చెప్పేసి ఇది ఒకటి తెప్పించాను అనమాట. అండ్ అది కాదు, ఇవే మిగతా వచ్చేసి ఇవే. సో స్టడ్స్ అండ్ ఆల్సో మెయిన్ మ్యాక్సిమం ఇవైతే ఇంకా 2 పీసెసే ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. నేను మీకు అన్నీ కూడా పిక్స్ అనేవి యాడ్ చేశాను, ఒకసారి ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇదొక డిజైన్, ఇదొకటి డిజైన్ ఎక్కడేస్తున్నాను. మళ్ళీ అదొక డిజైన్, ఇదొకటి. మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసి 9000321429 నెంబర్కి మీరు పంపిస్తే నేను షిప్ చేసేస్తా. అలా త్రూ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది ఇదేంటి ఇదొకటి ఇందాకటి, ఇది వేరే డిజైన్. సో మొత్తం 6 డిజైన్స్ అనమాట. సో ఆల్మోస్ట్ స్టాక్ అవుట్ అయితే అయిపోతే మీరు తొందరగా ఆర్డర్ చేసుకోండి. మళ్ళీ రీస్టాక్ చేయాలంటే చాలా టైం పట్టింది అనమాట. తర్వాత సిఓడి ఆప్షన్ చాలామంది అడుగుతున్నారు. సిఓడి ఆప్షన్ అయితే ప్రస్తుతానికి లేదు, ముందు తీసుకొస్తానేమో చూస్తాను నేను. ప్రస్తుతానికైతే సిఓడి ఆప్షన్ అనేది లేదు. సో
ఆన్లైన్ ఫోన్పే ఆర్ జీపే చేసేస్తే మీకు నేను షిప్ చేసేస్తా. ఎన్ని రోజుల్లో వస్తుందో అడుగుతున్నారు. డిపెండ్ ఆన్ యువర్ లొకేషన్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే 2 డేస్లో వచ్చేస్తుంది. 3 to 5 వర్కింగ్ డేస్లో అయితే నేను హామీ అయితే ఇవ్వగలను. అండ్ ఆల్సో మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా వాట్సాప్లో షేర్ చేస్తాను. ఓకేనా? మనమైతే ఇప్పుడు మీకు ఇవి ఆర్డర్స్ ప్యాక్ చేసేసిన తర్వాత ఇప్పుడు వరకు ప్యాక్ చేయకపోవడానికి ప్యాకింగ్ మెటీరియల్ అయిపోయిందనమాట. సో అందువల్ల మళ్ళీ వెళ్ళి ప్లాస్టర్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. అవి కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇగో ఇలాంటి టేప్స్ అవి ఉంటాయి కదా, ఆ టేప్స్ అవి కంప్లీట్ అయిపోయాయి అందువల్ల అనమాట. సో ఈ బట్టలన్నీ ఇప్పుడు సర్దాలన్నమాట. సో అది మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ థ్యాంక్ యూ. టాటా, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.